చేసుకుంటాడో అక్కడే ఉండు. ఓకే బాయ్. అలెక్స్ అంటే మీరేనా? అవునండి. రండి, శంకర్ పంపించాడు. ఓకే. రండి. అలా కూర్చోండి. ఓకే. తీసుకోండి. థ్యాంక్స్. శంకర్ అయ్యి ఉంటాడు. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. ఎందుకు సార్? పట్టపగలే వీడితో వ్యభిచారం చేస్తూ ఎందుకంటావా? సార్ నేను అలాంటి దాన్ని కాదు సార్. నా బాయ్ ఫ్రెండ్ ఇక్కడ వెయిట్ చేయమంటే అతని కోసం ఇక్కడికి వచ్చాను, అంతే తప్ప నేనే తప్పు చేయలేదు సార్. అన్నయ్య మీరైనా చెప్పండి సార్. నిజం సార్. సార్ నేనే తప్పు చేయలేదు సార్. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. సార్ నన్ను నమ్మండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. సార్ అలే వాళ్ళండి, నేను చూసుకుంటాను కదా. అక్క. ఈ కేసు గురించి మీరు మర్చిపోండి సార్. ఓకే సార్. అలెక్యా ఏమ్మా ఏం జరిగింది? అదక్క జరిగింది సార్. మాది మధ్యతరగతి కుటుంబం. నా చెల్లెలు ఆమె బాయ్ ఫ్రెండ్ కోసం అతను చెప్పిన అడ్రస్ దగ్గర వెయిట్ చేసిందంటండి. ప్లీజ్ సార్ నా చెల్లిని వదిలేయండి సార్. సరే, ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చి చెప్పమనండి, వదిలేస్తాను. థ్యాంక్ యూ సార్. అసలు అతను ఎక్కడుంటాడే? పంజాగుట్ట మేలాంజ్లో ఉంటాడక్క. తను ఎప్పుడు అక్కడే కలుస్తానక్క. ఇప్పుడు కూడా తను అక్కడే ఉంటాడక్క. సరే నేను అతనితో మాట్లాడతాను. అర్జెంటుగా ఇక్కడి నుంచి అలాగే నేను తీసుకెళ్ళిపో తీసుకొస్తాను. ఓకే ఓకే సార్, అతన్ని నేను తీసుకొస్తాను. ఓకే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, లేదంటే రేపు కోర్టులో కలుద్దాం. ప్రియా, BMW బుక్ చేశాను. ఓకే. అది రాగానే గోవా టూర్ ప్లాన్ చేస్తున్నాను. బ్యాంక్ లో బ్యాలెన్స్ కూడా ఉంది. ఆ తర్వాత హ్యాపీగా మన ఇద్దరం గోవాకి వెళ్ళి. ఓకే శంకర్, బాయ్. రేపు కలుద్దాం. ఎక్స్క్యూజ్ మీ, శంకర్ అంటే మీరేనా? యా, మీరు? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ప్లీజ్. ఓకే కూర్చోండి. నా చెల్లి అలెక్కి గురించి. ఓ, అలేకే గురించా? చెప్పండి, ఏమైంది? మీరిచ్చిన ఒక రాంగ్ అడ్రస్ వల్ల పోలీసులు అలెక్కిని ప్రాస్టిట్యూట్ కేసులో అరెస్ట్ చేశారు. మీరొక్కసారి పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిన విషయం చెప్తే అలెక్కిని వదిలేస్తారు ప్లీజ్. రోజు ఒక్కటే డ్రెస్ వేసుకుంటామా? ఒకటే సినిమా చూస్తామా? లైఫ్ లో ఎంజాయ్మెంట్ లేకపోతే కిక్ ఉండదు. నేను రోజు ఎంతో మంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాను, అందులో ఈ అలైక్య కూడా. ఇదంతా నేను కావాలని చేయించాను. పెళ్లి చేసుకోమని చాలా ఫోర్స్ చేసింది, అందుకే ఇలా చేశాను. You cheat! స్మార్ట్ కూడా. ఇదే పని నేను చేస్తే? అనామిక, ఈ టైంలో ఏం జరిగింది? ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ సార్. సరే సరే, ఏ స్టేషన్లో ఉంది? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. నువ్వేం భయపడమ్మా, మీ చెల్లిని కాపాడే బాధ్యత నాది. యూ డోంట్ వర్రీ, నువ్వు ఇంటికెళ్ళు, నేను చూసుకుంటాగా. మీరే ఎలాగైనా కాపాడాలి సార్ ప్లీజ్. అనామిక, నువ్వు నా సొంత మనిషివి. చట్టంతో చదరంగం ఆడేవాడిది. నీ చెల్లిని కాపాడలేనా? నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నా కదా. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. అనామిక, ఏమైందమ్మా? మా కంపెనీ లాయర్తో మాట్లాడాను. భయపడాల్సిందేం లేదన్నారు. అన్నీ ఆయనే చూసుకుంటానని చెప్పారు. అందరినీ అల్లరి పెడుతూ ఇల్లంతా తిరుగుతూ ఉండేది. అలాంటిది ఆ పోలీస్ స్టేషన్లో 4 గోడల మధ్య ఎలా ఉందో. బాధపడకమ్మా, రేపటికల్లా చెల్లి తిరిగొచ్చేస్తుందిగా. అది కాదమ్మా, ఈ విషయం 10 మందికి తెలిస్తే
అలాగే ఏం చేసుకుంటుందోనని భయం. అమ్మో, నిన్న పెళ్లి చూపులు చూసుకున్న వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నీ పెళ్లి కూడా ఆగిపోతుందేమో. ఇంకో పక్క నిషా జీవితం కూడా ఏమైపోతుందో. లేదమ్మా, అంత దూరం ఆలోచించుకో. ఏ అమ్మా, నిషాన్ రమ్మనేదా? వద్దు నాన్న, దానికి మనంత శాంతం లేదు. నేనున్నాను కదా, మీరు వెళ్ళి పడుకోండి. వెళ్ళమ్మా, వెళ్ళు నాన్న. నరసమ్మ, నరసమ్మ, నరసమ్మ. పడుపు వృత్తి చేయడానికి నీకు సిగ్గుగా లేదు? ఎందుకు సార్? నా భర్త మీద వ్యామోహం లేకో తన అసమర్థుడయ్యో నా ఒళ్ళు కొవ్వెక్కువ నేను ఈ పొరపాటు చేయట్లేదు సార్. తను తాగుడికి బానిసైపోయి భార్య బిడ్డలను పెంచుకోకపోతే కాపురం సాగేదెలా? నా వాళ్ళని పెంచుకోవడం కోసం నేను ఈ పని చేస్తున్నా సార్. నా బిడ్డల్ని చంపుకోమంటారా సార్? ఇళ్లలో భర్తలే మంచిగా ఉంటే మా బతుకులెందుకు సార్ ఎలా అవుతాయి? ఈమె పడుపు వృత్తి చేస్తున్నట్టుగా తనకు తానుగా అంగీకరించినందున ఈమెకు 2000 రూపాయల జరిమానా లేదంటే 10 రోజులు సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడమైనది. నెక్స్ట్. అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య. భగవద్గీత మీద ప్రమాణం చేసి భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ప్రొసీడ్. మీ పేరు అలేఖ్య కదూ? అవునండి. అలేఖ్య గారు, మీరు ఆ టైంలో ఆ రూమ్లో ఎందుకున్నారు? నా బాయ్ ఫ్రెండ్ శంకర్ ఫోన్ చేసి తన ఫ్రెండ్ రూమ్ దగ్గర ఉండమన్నాడు. అతని కోసమే అక్కడికి వెళ్ళాను. కానీ నిజంగా ఇతను ఎవరో నాకు తెలియదు సార్. ఇతని గురించి తెలుసుకునే లోపే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాజేష్ను విచారించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. మీ పేరు? రాజేష్ సార్. రాజేష్. అలేఖ్య మీకు తెలుసా? తెలుసు సార్. ఎలా తెలుసు? ఎలా అంటే 2-3 టైమ్స్ కలిసాను సార్. కలిశారా? కలవడం అంటే ఎలా? ఎలా అంటే ఫ్రెండ్లీగానా? కాదు సార్. మరి శారీరకంగానా? అవును సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. సార్ తను అబద్ధం చెప్తున్నాడు. నిజంగా అతను ఎవరో నాకు తెలియదు. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. ప్లీజ్ సార్, నేనే తప్పు చేయలేదు సార్. కోర్టులో అరెస్ట్ చేసిన సిఐ గారిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. సిఐ గారు, రాజేష్, అలేఖ్య ఆ గదిలో ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది? అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతోందని ఫోన్ వచ్చింది. రైడ్ చేస్తే వీళ్ళు దొరికారు. థ్యాంక్ యూ. ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. యువర్ ఆనర్, అలేఖ్య తన బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తేనే ఆ ఇంటికి వెళ్ళారని, తీరా అక్కడికి వెళ్ళాక అక్కడున్నది తన బాయ్ ఫ్రెండ్ కాదని, మరింకెవరో అని, అతనెవరో తెలుసుకునే లోగానే పోలీసులు ఈమెను అరెస్ట్ చేశారనేది ఈమె వాదన. కానీ వాస్తవానికి అలేఖ్య అక్కడికి పొరపాటుగా కాదు, అలవాటుగానే వెళ్ళిందనేదే నిజం యువర్ ఆనర్. వేగంగా వెడుతున్న కాలంతో పాటు మరింత వేగంగా ఎదగాలనే దురాశతో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డ ఇలాంటి అమ్మాయిలు నీచమైన వ్యభిచార వృత్తి చేస్తూ తమ కుటుంబాలకే కాక మన సమాజానికి కూడా చాలా చెడ్డ పేరు తెస్తున్నారు ఎవరారా. ఈ సంఘానికి, సమాజానికి మంచి చేయకపోగా మన సంస్కృతి సాంప్రదాయాలను మంటగలుపుతున్నటువంటి ఇటువంటి అమ్మాయిలను కఠినంగా శిక్షించి భావితరాల వారికి కనువిప్పు కలిగేలా తీర్పునివ్వమని తమని వేడుకుంటున్నాను ఎవరారా. సార్ ప్లీజ్ సార్, నిజంగానే నేనే తప్పు చేయలేదు సార్. ఇది చాలా అన్యాయం సార్. ఆర్డర్, ఆర్డర్. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. నా బిడ్డలు ఎప్పుడు అలాంటి తప్పుడు పని చేయరు. నా కూతుళ్ళని నిప్పులా పెంచాను సార్. ఈ లాయరే కావాలని కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడు. నిప్పు కనుకే సమాజాన్ని తగలబెడుతుంది అంటున్నా. దర్శాలు ఎవరారా? ఈ కేసులోని సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట అలేఖ్యను ముద్దాయిగా భావించి 2000 రూపాయల జరిమానా లేదంటే 10 రోజులు సాధారణ జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇవ్వడమే. ఈ చేతులతో పెంచాను.
అది ఎప్పుడు ఏడ్చింది లేదు. ఏమీ చేయలేని అసమర్థుడైన తండ్రిగా మిగిలిపోయాడు. అమ్మా, అమ్మా, అమ్మా. జరిగిందో? Let us celebrate this happy occasion. ఇక్కడే ఉంటే ఇంకెన్ని కనకార్యాలు చేస్తాడోనని మా వాడిని ఈవినింగ్ ఫ్లైట్ కి ఫాన్ని పంపించేశానయ్యా. ఇదంతా నీ ఘనతే కదా. చూడలారు, నువ్వేదైనా తలుచుకుంటే సంసారిని సానిగాను సాన్ని సంసారిగాను తారుమారు చేయటంలో తిట్టవయ్యా. ఏదో సార్ మీ అందరి అభిమానం. లాయరా అసలు ఈ కేసులు ఎలా తారుమారు చేయగలిగావయ్యా? అదే కదండి, అబద్ధాన్ని చెప్పనివ్వరు, అనుకున్నది మాత్రం చెప్పిస్తారు. త్వరలోనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా కాబోతున్నారండి. థ్యాంక్ యూ. ఇంతకీ ఏం చేసావో చెప్పలేదు. ఏముంది సార్, రాత్రి తన చెల్లిని కాపాడమంది. ఆమె వెళ్ళిన తర్వాత మన సీఏకి ఫోన్ చేశాను. అసలు మ్యాటర్ చెప్పాడు. ఆ తరువాత లాజిక్ అప్లై. నీచుల్లారా, మీ వల్ల అన్యాయంగా నా చెల్లెలు బలైపోయింది. మీ అందరినీ ఇలాగే వదిలేస్తే నా చెల్లిలాగే రేపు ఇంకెందరో బలైపోతారు. కోర్టులో మాకు న్యాయం జరగకపోయినా మహిళా సంఘాలను తీసుకొచ్చి మీ అందరికి శిక్ష పడేటట్టు నేను చేస్తాను. టీవీ మోచిన మహిళా సంఘాలంటూ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలా రెచ్చిపోతున్నావు. మాంతు చూడటం కదే పిచ్చిదానా, ఇప్పుడు నువ్వే మా చేతుల్లో అంతమైపోతున్నావు. రారా తను అంతు చూద్దాం. రారా మీరు వెళ్ళండి. హలో నిషా, ఏంటక్క ఏమైంది? నేను చెప్పే జాగ్రత్తగా విను. అందరూ కలిసి మనల్ని మోసం చేశారు. మీరు జాగ్రత్త. కంపెనీ పార్ట్నర్, సిఐ, లాయర్ అంతా ఒకటే. శంకర్ని సేవ్ చేశారు. అక్క నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? అది నేను ఇప్పుడు అమ్మా, ఏం జరిగిందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? ఏం జరిగిందమ్మా? నా కుటుంబానికి జరిగిన అన్యాయం ఏ కుటుంబానికి, ఏ ఆడదానికి జరగకూడదు. అదే నా లక్ష్యం. నీలో ఇంత పగని బాధని లోపల దాచుకుని పైకి నవ్వుతూ ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు? రియలీ యు ఆర్ గ్రేట్. నా ప్రేమ కంటే నీ లక్ష్యం చాలా గొప్పది. ఇప్పటి వరకు నీ ప్రేమికుడిగానే ఉన్నాను. ఇక నుంచి నా ప్రేమ కోసం నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. నీ లక్ష్యానికి తోడుగా ఉంటానని మాటిస్తున్నాను. వెనక పక్క నుంచి దొంగతనానికి వెళ్తే బెటర్. నీ అంత ఖాళీగా ఉందేంటి? ఏంటిది? ఈ గదిలోకి వెళ్దాం. దొరక్క ఈలే దొరికిందా నీకు? నడవరా నడు. చాప్టర్ క్లోజ్. సార్ ఫోటోస్ సార్. ప్రభా, నువ్వు మీట్ కన్నా మీకు హౌస్ రా. ఫాస్ట్ ఫాస్ట్. గుడ్ ఈవినింగ్ సార్.
బయటికి వెళ్ళారా? లేదు సార్. ఇల్లంతా సర్చ్ చేయండి. ఓకే సార్. బయట డిఫరెంట్ సైజులో ఉన్న చెప్పులు ఎవరివి? మా రెండో అమ్మాయి నిషావి. తను ఇప్పుడు ఎక్కడుంది? మా అమ్మాయి గదిలో ఈ ఫోటో దొరికింది. ఈ అమ్మాయి ఏబీసీ కంపెనీలో ఎంప్లాయ్ కదా? అవును సార్. ఆ సీరియల్ కిల్లర్ నిషా అన్నమాట. అలేఖ్య ఆ కంపెనీ ఎండీలో ఒకరైన ప్రకాష్ రావు కొడుకు చేతిలో మోసపోయింది. అందుకే కోర్టులో ఆత్మహత్య చేసుకుంది. అది అడగడానికి వెళ్ళిన అనామికని వాళ్ళందరూ కలిసి ఏం చేశారు ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. తన కుటుంబానికి ద్రోహం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టకుండా నిషాని ఈ మటలన్నీ చేస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ శంకరే. ఇమీడియట్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పు. సార్. నాట్ రీచబుల్ సార్. మీ అమ్మాయిని సరెండర్ అవ్వమని చెప్పండి, తనకే మంచిది. కానిస్టేబుల్స్. ఒకసారి ఫోన్ ట్రై చేయండి.